హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను ఆలుగడ్డ టమాటా కర్రీ చేస్తున్నా. నేను అది కుక్కర్లో చేస్తా, తొందరగా అవుతుందని. బయట చేస్తే అంటే గిన్నెలో చేస్తే బాగా టైం పడుతుంది. దానికోసం ఒక కుక్కర్ పెట్టిన, ఒక 2-3 స్పూన్ల ఆయిల్. నా స్పూన్తోని ఈ స్పూన్తోని 3 స్పూన్స్ ఆయిల్ ఉంటుంది, అది మినిమం. ఇది నూనె వేడి కావాలి కొంచెం. ఇప్పుడు ఆయిల్ వేడింది కదా, దీంట్లో కొన్ని ఆవాలు, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర, కొంచెం తాలింపు, కొంచెం మినపప్పు, ఒక చిన్న టీ స్పూన్ పసుపు. ఇవి కొంచెం వేగనియండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిగడ్డ. నేను చిన్న ఉన్నాయని 2 తీసుకున్నా. ఒక పెద్ద ఉంటే ఒకటి సరిపోతుంది. కల్లెమో కొత్తిమీర, దీంట్లో 2 ఉన్నాయి. వేసి ఒకసారి మంచిగా కలపండి. ఫ్రై కావాలా. ఫ్రై అయినాక అల్లం, ఎల్లిగడ్డ, ఒక 2-3 లవంగాలు కొంచెం దంచుకొని వేస్తున్నా. ఇప్పుడే దంచినది వేసి మంచిగా కలపండి. ఇది కూడా ఫ్రై అవ్వాలి కొంచెం. ఎల్లిగడ్డ ఎప్పుడు కూడా నేను తాలింపులో వేయను, మీరు గమనించింది కదా. అట్లే తాలింపులో వేస్తే దాంట్లోని విటమిన్స్ అన్నీ పోతాయని ఎప్పుడు కూడా ఉల్లిగడ్డలు వేసినాకనో, లేకపోతే ఏం కర్రీ చేస్తామో, ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తాం కదా, ఆలుగడ్డలు వేసినాకనో వేయండి. అట్లా వేస్తే ఫ్లేవర్ యాడ్ అవుతుంది, ప్లస్ విటమిన్స్ అన్నీ పోవు. అది తింటే మనకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ పోవు. నెక్స్ట్ ఇవి ఒక 1/2 కేజీ ఆలుగడ్డలు ఉన్నాయి. ఇవి పొట్టు తీసి కట్ చేసిన, అంటే ఉడకబెట్టినవి కావు, నార్మల్వే. ఇవి వేసి మంచిగా కలపండి. మనం కుక్కర్లో వేసుకుంటాం కదా, ఉడకబెట్టి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఉడుకుతాయి. మళ్ళీ ఒక 2-3 సార్లు మాత్రం మంచిగా కడగాలి. కోసిన తర్వాత అదొక రకమైన స్టార్చ్ లాగా వస్తుంది కదా, అదంతా పోతుంది. అది పోతేనే కూర కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది. అది ఉంటే కొంచెం ఎటు వస్తుంది. గడ్డలు కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు టమాటాలు ఒక పెద్దగా ఉంటే ఒక 3 టమాటాలు. టమాటాలు తక్కువ వేయొద్దు, ఎక్కువనే వేయాలి. అప్పుడే కూర పుల్లగా బాగుంటుంది. వేసి కలపండి మంచిగా. టమాటా మొత్తం మగ్గనవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. మళ్ళీ మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేస్తాం కాబట్టి కొంచెం మగ్గాల మాత్రం, లేకపోతే పచ్చి వస్తుంది. డైరెక్ట్ ఇప్పుడు వాటర్ పోసినాం అనుకోండి, పచ్చి వస్తుంది. కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి టమాటా. నేను దీంట్లో సపరేట్గా ఇంకేం మసాలా వేయను. నేను వేసిన అల్లం, ఎల్లిగడ్డ, లవంగాలు అంతే. లవంగాలతోనే ఒక మసాలా ఫ్లేవర్, ఒక స్మెల్ మంచిగా ఉంటుంది. అందుకే లవంగాలు వేస్తా. అది కూడా 2-3, ఎక్కువేం వేయలేదు. టమాటాలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఉప్పు, కూరకు సరిపోయే ఉప్పు మొత్తం ఇప్పుడే వేసేసాను, తర్వాత వేయను. ఇంకా ఇప్పుడు వేసేస్తే ఆలుగడ్డలకు టమాటాలకు పట్టుకుంటుందని ఇప్పుడే వేసేస్తాను. తర్వాత కారం కొంచెం మేము ఎక్కువే తింటాం, ఎక్కువ వేస్తున్నా. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే అంటే లెక్కతో చూస్తే ఒక 2 టీ స్పూన్లు వేసిన ధనియాల పొడి. ఇప్పుడు కారం, ఉప్పు అన్నీ వేసినాం కదా, అవి కొంచెం ఫ్రై అవ్వాలా. ఫ్రై అయిన తర్వాత వాటర్ పోయాలి. ఇప్పుడే వాటర్ పోయొద్దు, అందుకే ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేస్తున్నా. నెక్స్ట్ కొబ్బరి పొడి. నేను ఎక్కువ దేంట్లో కొబ్బరి పొడి వాడను. ఆలుగడ్డ టమాటాలో, దొండకాయ ఫ్రైలో అట్లా ఎప్పుడో ఒకసారి వాడతా. దీంట్లో కొబ్బరి పొడి టేస్ట్ బాగుంటుంది, అందుకే వేసిన. కొంచెం ఎక్కువ వేయండి, ఎందుకంటే గ్రేవీ కావాలి కదా. మా ఇంట్లో కూరల గ్రేవీ ఎక్కువ కావాలి. మేము ఊట అంటాం మా సైడు. ముక్కలు వద్దు, ఊటనే కావాలంటారు. స్టైలిష్గా అయితే గ్రేవీ అంటారు కదా, గ్రేవీ కావాలి ఎక్కువ. అందుకే పొడి ఎక్కువ వేస్తా. ఇంకొంచెం పల్లీల పొడి కూడా వేస్తా. పల్లీల పొడి కొబ్బరి పొడితోనేమో ఒక రకమైన టేస్ట్ యాడ్ అవుతుంది, పల్లీల పొడితోనేమో గ్రేవీ ముద్దగా వస్తుంది. కాబట్టి కొంచెం పల్లీల పొడి ఒక 1.5 టీ స్పూన్ అనుకోండి. ఉప్పు, కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోయండి. నేను ఇన్ని వాటర్ పోస్తున్నా, ఎందుకంటే మాకు కొంచెం గ్రేవీ కావాలా కాబట్టి నేను కొన్ని ఎక్కువ పోస్తున్నా. మీకు వద్దు కూర ముద్దగా కావాలా అంటే, ప్లేట్లో పెట్టుకునేటట్టు కూర కావాలి అంటే కొన్ని తక్కువ పోసుకోండి. అన్నం పెట్టుకొని అన్నం మీద పోసుకునేటట్టు కూర కావాలి అంటే కొన్ని ఎక్కువ వాటర్ పోసుకోండి. ఎగ్జాంపుల్గా ఈజీగా అర్థమవుతుందని చెప్పిన. మాకేమో అన్నం మీద పోసుకునేటట్టే కావాలి, అందుకే కొన్ని వాటర్ ఎక్కువ పోసిన. ఇంకా కొన్ని కూడా పోస్తాయి, ఎందుకంటే ఇది ఉడికి తర్వాత చిక్కగా అయ్యేలోపు ఇంకా గట్టిగా అయిపోతుంది. కాబట్టి మొత్తం మీద 1.5 గ్లాస్ వాటర్ పోసిన. అంటే ఒక 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసేసరికి కూర ఇంత అవుతుంది కదా. ఇన్ని వాటర్ పోసిన. ఇంత వాటర్ పోస్తే నీళ్ళు వస్తుందని అనుకోకండి. మనం వేసిన పొడి వల్ల నీళ్ళు ఏం రాదు, మంచిగా వస్తుంది టేస్ట్. తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు రానివ్వండి.
హై ఫ్లేమ్లో అయినా సరే లో ఫ్లేమ్లో అయినా సరే, నేనైతే ఎప్పుడు లో ఫ్లేమ్లోనే విజిల్ పెడతాను. ఎందుకంటే నా పొయ్యి అంతా మెస్సి అయితే నాకు పెద్ద విసుగు వస్తుంది. అందుకే నేను కొంచెం తక్కువ మంట పెట్టే విజిల్ తీస్తా. 2 విజిల్ తీయండి, అప్పుడు ఆలుగడ్డ మెత్తగా ఉడుకుతుంది. ఇది ఇప్పుడు విజిల్ పోయింది, చూద్దాం ఎంతవరకు ఉడికిందో, అంటే ఉడికిందా ఉడకలేదా చూద్దాం. చూడండి ఉడికింది. ఇప్పుడు ఇస్తుంది కదా, ఇంకొంచెం అయినాక ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది, కాబట్టి కరెక్ట్గా ఉంది. ఇదిగోండి నేను చూపిస్తాను. ఇదిగోండి మొత్తం ఆలుగడ్డ ఉడికిపోయింది. అయిపోయింది మా కూర, ఆలుగడ్డ టమాటా కూర. ఈ స్మెల్కే మా ఆయన 3 times వచ్చి అడిగిండు ఏం కూర చేస్తున్నా ఇవాళ అని. అంత బాగుంది స్మెల్, అదంతా లవంగంతోనే వస్తుంది. ఓకేనా, బాయ్ అండి.